హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెయిర్ కట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. కటింగ్ చేసినప్పుడు ఎలా ఉంది చూసారు. కటింగ్ చేయకముందు ఎలా ఉందో గమనించండి. ఆ జుట్టు చివర్లు ఎలా ఉంది? ఎర్రగా, సన్నగా అనిపిస్తుంది. అలానే ఒత్తైన జుట్టు ఒత్తుగా, అందంగా కనిపించాలంటే మనం ఏం చేయాలి? మీకు చాలా సార్లు టిప్స్‌తో సహా చెప్పానండి. కింద నుంచి దూకుంటా చక్కగా దువ్వామనుకోండి, చిట్లిన వెంట్రుకలేమన్నా ఉన్నా గూడా అదేనండి హెయిరు ముక్క కట్టయి కింద పడకుండా ఉంటుంది. అదే పైనుంచి కనుక చిక్కు తీసుకుంటూ వచ్చామనుకోండి, చిట్లిన దగ్గర మధ్య మధ్యలో అలా ముక్క కట్టయి రాలిపోతూ ఉంటుంది. రాలకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఒకటికి 4 సార్లు ఎప్పుడు చెప్తానే ఉంటానండి. మనకి మనం చేసే మొదటి టిప్పు చిక్కు కింద నుంచి తీసుకోవటం. అలా ఆ తర్వాత ఎంత కట్ చేయమంటావు అని అడుగుతూ ఉంటే ఇక్కడ ఒక పాప, వాళ్ళ మదరు, చేయించుకుంటున్న ఈ మేడమ్ మొత్తం ముగ్గురొచ్చారండి హెయిర్ కట్ చేయించుకోవటానికి. ఆ పాపని చెప్పాను చూసారా? ఆ పాప రీసెంట్‌గా హెయిర్ కట్ చేయించుకుందండి. వాళ్ళ అక్క కూడా చేయించుకుంది. అక్క చెల్లెలిద్దరు చేయించుకున్న ఆ హెయిర్ కట్స్ చూసి ఈ మేడం గూడా నాకు గూడా ఆ పాపకి ఎలా కట్ చేశారో నాకు కూడా సేమ్ అలానే అంతే స్టైల్‌లో కట్ చేయండి అని చెప్పి అడిగింది. సరే చేస్తాను అని చెప్పి మొదలుపెట్టాను. ఆల్రెడీ మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. ఆ 2 హెయిర్ కట్స్. కటింగ్ చేసేసాను అని ఆ పాపకి చెప్పాను. అప్పుడే కటింగ్ చేసారా? భలే ఉందే! నచ్చిందే! ఇంతేనా హెయిర్ కట్టు? ఇంత నిమిషంలో చేశారా? అని చెప్పి ఒక్కసారి జుట్టుని అలా లాగేసేసింది. చూసారు కదా! ఆంటీ ఇంకా మీరు చేయలేదా? చేయకుండానే హెయిర్ అలా ఫోల్డింగ్ చేశారా? అని చెప్పి ఒక్కసారి ఆశ్చర్యపోతూ పెద్దగా అడిగేసిందండి. నేను కూడా అందుకే అదే టోన్‌తో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే హెయిర్ కట్ చేస్తున్నానండి చూడండి. మరి అలా హెయిర్ ఎందుకు ఫోల్డింగ్ చేశాను అంటే, తను ఇదేనంటండి ఫస్ట్ టైమ్ హెయిర్ కట్ చేయించుకోవటం. ఒకేసారి హెయిర్ లాస్ అయిందనుకోండి, బాబోయ్! చాలా హెయిర్ కట్ అయిపోయింది అని చెప్పి కంగారు పడుతుంది అని చెప్పి, ఎంతైతే హెయిర్ కట్ చేస్తాను అని చెప్పి తనకి చెప్పానో, అంత హెయిరు అలా జుట్టు మడిచి మరి తనకి చూయించిన తర్వాతే నేనిప్పుడు ఈ హెయిర్ కట్ చేశాను. ఎలా చేశాను? సింపుల్ కదండీ! చిక్కు తీసినంత సేపు పట్టలేదు హెయిర్ కట్ చేయటం. 2 సెకండ్లలో అలా హెయిర్ కట్ చేశాను. ఆ చివర్లో జుట్టు చూసారా? ఎంత కట్ చేశానో గమనించారు. చిన్నగా అదేనండి సన్నగా చివర అలా ఉండి మెలికలు తిరుగుతూ ఉందనుకోండి, ఏమంత అందంగా ఉంటుందండి చెప్పండి. అలానే ఒత్తుగా ఉండాలంటే మనమేం చేయాలి? కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ కేర్ కనుక మనం తీసుకొని హెయిర్ కట్ చేసుకున్నామనుకోండి, అలానే హెయిర్ కట్ చేసుకోవటం కాదండోయ్! ఇంట్లో కేర్ తీసుకున్నామనుకోండి, ఒత్తైన జుట్టు మన సొంతం అవుతుంది. హెన్నా పెట్టుకోవటం, హెడ్ మసాజ్ చేయించుకోవటం, పెరుగు పెట్టుకోవటం, కొబ్బరి పాలు పెట్టుకోవటం, అలానే బియ్యం కడిగిన నీళ్ళు కూడా పెట్టుకుంటే చిట్లైన వెంట్రుకలు చక్కగా తగ్గిపోతున్నాయండి. ఇంతకి నేను చేసిన ఈ హెయిర్ కట్ మీకెలా ఉంది? నచ్చిందా? బా చేశానా? చాలా రోజులైంది కదా! ఇలా మీతో హెయిర్ కట్ షేర్ చేసుకోవటం. ఆ పాప హెయిర్ కట్ అయిన తర్వాత భలే ఉంది. అక్క చాలా మంచిగా చేశారు. నాకు ఈ హెయిర్ కట్ చాలా బావుంది అని చెప్తూ ఉంటే, ఇదిగో ఇలా క్లచ్ పెట్టుకో తను క్లచ్ పెట్టుకోవటం గమనించారు కదా! ఇలా పెట్టుకో అని చెప్పి చెప్తుంటే, అలా కాదు అని చెప్పి, ఇదిగో ఇలా పెట్టుకోవాలిరా, ఇదిగో ఇలా పెట్టుకుంటే అందంగా అనిపిస్తది. మీరు పెట్టుకునే క్లచ్‌ని బట్టే అదేనండి ఫ్లక్కరు, బనానా ఫ్లక్కరు, ఇలా రకరకాల స్టోన్ ఫ్లక్కర్స్ ఉంటాయి కదా! వాటిని బట్టి మనం క్లచ్ పెట్టుకునే దాన్ని బట్టి లుక్ వస్తదిరా అని చెప్పి, ఆ పాపకు ఒకసారి చెప్పి, నేనిలా ఒక మంచి వీడియో తీసుకున్నాను. ఇలా మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అయ్యానండి. మీకు కూడా ఈ హెయిర్ కట్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నేను హెయిర్ ఎంత కట్ చేశానో ఒక్కసారి చూడండి. నేను ఎంత కట్ చేశానబ్బా అని అలా ఒక్కసారి గమనించుకుంది. ఇంత మంచి హెయిర్ స్టైల్ కూడా వేశానండి. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశాను.